అందరూ యూట్యూబుల్లో, ఇన్‌స్టాగ్రాముల్లో, ఫేస్‌బుక్కుల్లో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. చాలా లగ్జరీగా బతుకుతున్నారు. నా జీవితం ఎందుకిలా ఉందో అర్థం కావట్లేదు అనే డౌట్ ఒక అమ్మాయికొచ్చింది. అంటే ఇదే డౌట్ చాలా మందికి ఉంటుంది. కాకపోతే కొంతమంది బయటపడతారు. కొంతమంది బయటపడరు అంతే తేడా. నిజమే కదా! నేను చెప్పింది నిజమా కాదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే విషయానికొస్తే ఆ అమ్మాయి ఇలానే ఆలోచించింది. ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగాలేవు. అమ్మకి, నాన్నకి సహాయం చేయాలని ఆమె కోరిక. అయితే ఇది స్టోరీ అయితే చాలా బావుంది. అస్సలు మిస్ అవ్వద్దు. వాళ్ళని వీళ్ళని చూసి ఆ అమ్మాయి ఏదో ఆలోచన చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంది. అవి వేలల్లోనే పోగొట్టుకుంది. అది ఎలానో చూడండి. అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు కదా! కొంతమంది లైఫ్ ఒకలా ఉంటే ఇంకొంతమంది లైఫ్ ఇంకోలా ఉండిద్ది. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారని చెప్పి ఆలోచిస్తే మనం ఇంకోలా ఉండి డబ్బులు పోగొట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా! అయితే నేను స్టోరీ చెప్తాను వినండి. నా సోది ఎప్పుడు ఉండేదే కదా! నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. రియా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువులో బాగా ఉండేది. తల్లిదండ్రుల ఆశలు కూడా చాలా ఉన్నాయి. మన అమ్మాయి చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి అనే కలలతో ఆమెను పెంచారు. కానీ కాలేజీ పూర్తయ్యేసరికి పరిస్థితులు కొంచెం తారుమారయ్యాయి. ఇంట్లో ఆర్థికంగా ఒత్తిడి పెరిగింది. తండ్రి చిన్న ఉద్యోగం, తల్లి గృహిణి. అప్పులు కూడా కొద్దిగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో రియా త్వరగా జాబ్ సంపాదించి ఇంటికి సపోర్టుగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేసింది. రోజు ఆన్లైన్లో అప్లై చేయడం, ఇంటర్వ్యూస్కి వెళ్ళటం అవన్నీ చేస్తూ ఉండేది. కానీ ఒక్కటి కూడా సెట్ కాలేదు. ప్రతిసారి రిజెక్ట్ అయ్యేది. ఆమెకి కాన్ఫిడెన్స్ కొంచెంగా తగ్గిపోతూ ఉండేది. ఇంతలో ఆమె ఎక్కువ సోషల్ మీడియా వాడటం మొదలుపెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఒకేలా కనిపించే లగ్జరీ లైఫ్, బ్రాండెడ్ క్లాత్స్, విదేశీ ట్రిప్స్ ఇవన్నీ చూస్తూ రియా మనసులో ఒక చిన్న పోలిక మొదలైంది. వాళ్ళు ఇంత సులభంగా ఇలా ఈజీగా జీవిస్తున్నారు. నేను మాత్రం ఎందుకింత స్ట్రగుల్ అవుతున్నాను అనే ప్రశ్న ఆమెకు రోజు వేధిస్తూ ఉండేది. ఇంట్లో ఆమె ఆలోచనలు మారిపోయాయి. అలాగే నాకు త్వరగా డబ్బులు రావాలి, ఎలా అయినా సంపాదించాలి అనే ఆత్రం పెరిగింది. ఇదే ఆమె జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్. ఒకరోజు రాత్రి ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. హలో, హౌ ఆర్ యూ ఆఫరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. డైలీ 2000 నుంచి 3000 వరకు ఎర్న్ చేయొచ్చు అని. మొదట రియా దాన్ని అగ్రీ చేసింది. ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ చాలా స్కామ్ అవుతున్నాయని తెలుసు. కానీ రెండో రోజు అదే అకౌంట్ నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఈసారి వాళ్ళు స్క్రీన్‌షాట్, పేమెంట్ ప్రూఫ్స్, డీటెయిల్స్ అన్నీ పంపించారు. చూసినప్పుడు నిజమే అనిపించింది. క్యూరియాసిటీతో రియా రిప్లై ఇచ్చింది. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. మీరు సింప్లీ టాస్క్ చేయాలి. యూట్యూబ్ వీడియోస్కి లైక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం, రివ్యూస్ ఇవ్వడం అంతే అని చెప్పారు. మొదటి టాస్క్ వాళ్ళు ఒక వీడియో లింక్ పంపారు. లైక్ చేసి స్క్రీన్‌షాట్ పంపమన్నారు. రియా చేసింది. వెంటనే వాళ్ళు 200 పంపించారు. ఇది చూసి రియా చాలా ఆశ్చర్యపోయింది. ఇది నిజంగానే పనిచేస్తుందా అనిపించింది. అదే సమయంలో ఆనందం కూడా వచ్చింది. ఎందుకంటే ఆమె మొదటిసారి ఆన్లైన్ నుంచి డబ్బులు సంపాదించింది కదా! అందుకని. ఇది చిన్న అమౌంట్ అయినా ఆమెకి అది పెద్ద హోప్ ఇచ్చింది. ఇదే నా చేంజ్ కావచ్చు అనుకుంది. అక్కడి నుంచి ఆమె పూర్తిగా వాళ్ళతో కాంటాక్ట్ అయిపోయింది. కొన్ని రోజులు ఇలా చిన్న చిన్న రివ్యూస్ ఇస్తూ చేస్తూ 500 నుంచి 1000 రూపాయలు సంపాదించేది. తర్వాత ఆమెకి ఒక టాస్క్ గురించి చెప్పారు. మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలంటే 5000 డిపాజిట్ చేయాలి. అప్పుడు మీరు రోజుకి 10,000 వరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్పారు. రియా కొంచెం ఎక్సైట్ అయింది. కానీ ముందు వచ్చిన మనీ చూసి నమ్మకం పెరిగింది. ఇది స్కామ్ అయితే వాళ్ళు ముందే డబ్బులు ఇవ్వరు కదా అని తనను తాను కన్విన్స్ చేసుకుంది. చివరికి ఆమె తన సేవింగ్స్ నుంచి 5,000 పంపించింది. డబ్బు పంపిన తర్వాత వాళ్ళు ఆమెకి ఇంకో టాస్క్ ఇచ్చారు. ఇంకో టాస్క్ 10,000 యాడ్ చేస్తే ప్రాఫిట్ డబుల్ అవుతుంది అని చెప్పారు. రియా మళ్ళీ ఆలోచించకుండా డబ్బు పెట్టింది. ఇలా ఒక్కో స్టెప్‌లో వాళ్ళు ఆమె నుంచి 50,000 వరకు తీసుకున్నారు. ప్రతిసారి ఇదే లాస్ట్ స్టెప్, తర్వాత మీకు ఫుల్ అమౌంట్ వస్తుంది అని చెబుతూనే ఉన్నారు. ఆమెని నమ్మించారు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా వాళ్ళు రిప్లై ఇవ్వడం ఆపేశారు. కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. చివరికి ఆమె నెంబర్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు రియా నిజమని అర్థమైంది. అది మొత్తం ఒక స్కామ్ అని రియాకి పూర్తిగా అర్థమైపోయింది.
ఆ క్షణం ఆమెకి ప్రపంచం ఆగినట్టు అనిపించింది. చేతిలో ఫోను, కళ్ళల్లో కన్నీళ్ళు. నేనేం చేస్తాను అనే ఒక ప్రశ్న మాత్రమే. డబ్బు పోయింది. అంతకంటే పెద్దగా ఆమె కాన్ఫిడెన్స్ పోయింది. ఇంట్లో వాళ్ళకు చెప్పడానికి కూడా భయపడింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఆమె చేసిన మిస్టేక్ వల్ల ఇంకా బర్డెన్ పెరిగింది. కొన్ని రోజులు ఆమె ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయింది. డిప్రెషన్ లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒకరోజు ఆమె మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసింది. ఎంతకాలం అని తనను తానే ప్రశ్నించుకుంటుంది. అదే ఒకరోజు ఆమె డిప్రెషన్ తీసుకుంది. నేను చేసిన మిస్టేక్ ఇంకెవరో చేయకూడదని వెంటనే తన ఎక్స్పీరియన్స్ని ఒక వీడియోగా రికార్డ్ చేసింది. ఎలా స్కామ్ జరిగిందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మొదట అది చాలా చిన్న రీచ్ మాత్రమే వచ్చింది. కానీ ఆ వీడియో వైరల్ అవ్వటం మొదలైంది. ఎందుకంటే చాలామంది అదే ట్రాప్లో పడిపోతున్నారు. ఆమె ఛానల్ గ్రో అయింది. సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఆమె రెగ్యులర్గా స్కామ్ అవేర్నెస్ రావడం మొదలవుతుంది. ఈసారి ఆమె సంపాదన హానెస్ట్ వేలో కష్టపడి సంపాదించినది. కొన్ని నెలల తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. అప్పులు తీర్చేసింది. ఇంట్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా ఆమెకి మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. చివరికి రియా చెప్పే ఒక మెసేజ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సక్సెస్ నిజం కాదు. ఈజీ మనీ అనేది చాలాసార్లు ట్రాప్ అవుతుంది. మనం ఒక చిన్న మిస్టేక్ చేస్తే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ముందు వెరిఫై చేసుకోండి, తర్వాత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రియా చెప్పింది. మీరు కూడా ఇలాంటి స్కామ్ ఎదుర్కొన్నారా? కామెంట్లో చెప్పండి. ఇంకెవరైనా మోసపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అసలు ఈ వీడియో విన్న తర్వాత మీకేం అర్థమైందో చెప్పండి. నాకైతే అసలు ఈ వీడియో కాదు, ఈ స్టోరీ నేను చాలాసార్లు చూశాను, విన్నాను. ఏముందిలే వాళ్ళు వీడియోల కోసం అలా చెప్తారులే అని చెప్పి నిజంగా అనుకున్నాను నేనైతే. కానీ కొన్ని స్టోరీస్ విన్న తర్వాత అర్థమవుతుంది ఇది నిజంగా స్కామ్ జరిగిన వాళ్ళు చాలా బాధతో చెప్తారని అర్థమైంది. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.